పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. కూటమి సర్కార్ తీరుకు నిరసనగా ఆందోళనకు పిలుపునిచ్చింది సిపిఎం. సర్దుబాటు ఛార్జీలు, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటించారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. విద్యుత్ ఛార్జీలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఛార్జీలు పెంచలేదంటూ చంద్రబాబు ప్రకటించడాన్ని తప్పుపట్టారు. ఆయన కుట్రలు చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేసే కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజులుగా సమ్మె చేస్తున్న సినీ కార్మికులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్న శ్రీనివాసరావుతో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా, స్మార్ట్ మీటర్ల వ్యతిరేకంగా సిపిఎం కార్యక్రమానికి పిలిపించింది. ఈ నేపథ్యంలో మనతో పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆయనతో మాట. సరే, ఎలా చూడాలంటే రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరిగాయి, స్మార్ట్ మీటర్లు పెట్టొద్దంటే మీరు ఆందోళనకు పిలిపించారు. కానీ 2 రోజుల క్రితం జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గాయి, ప్రజలు ఆనందంగా ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. ఏం చెప్తారు? పాలకులు అంతా బాగుందని వాళ్ళు అనుకుంటూ ప్రజలందరూ కూడా బాగుంది అంటున్నారని వాళ్ళకి వాళ్ళే జడ్జిమెంట్లు, వాళ్ళకి వాళ్ళే సర్టిఫికేట్లు ఇచ్చుకోవటం అనేది మనకు 20వ శతాబ్దం ప్రారంభం నుంచి ఒక ట్రెండ్. వీళ్ళు కూడా రాగానే అధికారంలో మంచి ప్రభుత్వం అని ఒక పెద్ద క్యాంపెయిన్ చేశారు. తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచబోవటం లేదు అని అన్నారు. తర్వాత 40 పైసలు చొప్పున వాళ్ళే వేశారు, 2700 కోట్లు వసూలు చేశారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాము అని చెప్తే ప్రజలు నమ్మేంత అమాయకులు కదా. ఎందుకంటే ప్రతి నెల వాళ్ళు బిల్లులు వస్తున్నాయి, వాళ్ళు కడుతున్నారు, బాధపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఒక అంశం రాష్ట్రంలో ప్రధానంగా కనిపిస్తుంది, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ. దాదాపు 32 విభాగాలను ఈరోజు ప్రైవేటీకరణకి బిడ్లు పిలిచిన పరిస్థితి. చెప్తే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని చెప్పారు. కానీ ఇప్పటికొచ్చి ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు దీని? ఇప్పుడు ముక్కలు చేసి అమ్మేస్తున్నారు. అది మధ్యలో ఒక సందర్భంలో కేంద్ర కేబినెట్లో మోడీ దీన్ని బయట పెట్టాడు. విడిగా మొత్తంగా అమ్మలేకపోతే ముక్కలు చేశారు అమ్మండి అని కూడా ఆయన చెప్పాడు. ఇప్పుడు ఆ రెండో ప్లాన్ బి అమలు జరుగుతుంది. అంతే, ప్లాన్ ఏ బదులు ప్లాన్ బి అమలు జరుగుతున్నది. పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశం అధ్యక్షుడు ఇప్పుడు కూడా ఘంటాపథంగా చెబుతున్నాడు ప్రైవేటీకరణ కాదని. ఆయన 32 సంస్థల ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఓపెన్గా పిలిచిన టెండర్ల మీద ఆయన వైఖరి చెప్పాలి. జిందాల్కి ఇచ్చారు ప్రకాశం, నెల్లూరు జిల్లాలో గనులు మంచి వాల్యుబుల్ కలిగిన ఇనుప ఖనిజం. వీళ్ళ ఎంపీలు మాత్రం ఢిల్లీ పోయి మిట్టల తరఫున రిప్రజెంట్ చేసి వచ్చారు. దాని మీద వివరణ ఇవ్వాలి. సినీ కార్మికులు హైదరాబాద్లో ఆందోళన చేస్తున్నారు. అయితే అదే రంగానికి సంబంధించిన ఇక్కడ ఉప ముఖ్యమంత్రి కూడా పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటికొచ్చి ఎటువంటి స్పందన కూడా కనిపిస్తుంది. మీరు కూడా కార్మికులకు మద్దతు తెలియజేసినప్పుడు ఏం చెప్తారు? 15 రోజులుగా హైదరాబాద్లో సినిమా కార్మికులు చేస్తున్న పోరాటానికి మా పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నది. ఎందుకంటే వాళ్ళు అడుగుతున్న న్యాయం ఉంది, పెరుగుతున్న ధరలు, జీవన ప్రమాణాల రీత్యా హైదరాబాద్ లాంటి నగరంలో బతకాలంటే వేతనాలు పెరగకుండా సాధ్యం కాదు. అందువల్ల వాళ్ళ కోరికలను సానుభూతిగా అర్థం చేసుకుని నిర్మాతల మండలి కూడా దీన్ని పరిష్కరించాలి. ఈ సినిమా ఇండస్ట్రీ అనేది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి ఇండస్ట్రీ, అందుకని ఫెసిలిటేట్ చేయాలి. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకొని ఆయన రంగానికి సంబంధించిన వాడు, ఇక్కడ ఉప ముఖ్యమంత్రి, సమస్యలు తెలిసినవాడు. ఈ కార్మికుల సమస్యల పట్ల పవన్ కళ్యాణ్ వైఖరి ప్రకటించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఆయన మద్దతు ఇస్తున్నారా కార్మికులకి లేకపోతే ఏ వైపు ఉన్నాడు తను? ఈ సమస్య పరిష్కారానికి ఆయన చొరవ తీసుకొని చేస్తారా లేదా అనేది కూడా స్పష్టం చేయాలని కోరుతున్నాను. ఇది చెప్తున్నారు. పూర్తిగా 3 అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాల మీద విద్యుత్ సంబంధించి సర్దుబాటు ఛార్జీలు కానీ, స్మార్ట్ మీటర్లకు సంబంధించి ఒక కార్యాచరణకు పిలిపించాం. దాంట్లో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరుతున్నారు. మరొక పక్క స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఏదైతే ఆందోళన చేస్తున్నారో ఆందోళనకి సిపిఎం మద్దతు ఉంటుంది. ప్రైవేటీకరణ వ్యతిరేకంగా రాష్ట్రానికి సంబంధించి మంత్రులు కానీ, ఇక్కడ ఎంపీలు కానీ పోరాటాన్ని కొనసాగించాలి. ఇదే విధంగా కొనసాగితే కనుక ఖచ్చితంగా తాము ప్రత్యక్ష పోరాటంలో దిగుతామంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. కెమెరా పర్సన్ నరసింహతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.